అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు. రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు కూడా ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేశారు. వీళ్ళు ఢిల్లీ పోవడానికి గల కారణం ఏంటంటే, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసికి సంబంధించినటువంటి కొత్త కార్యాలయం ఓపెనింగ్ ఉండే, ఆ ఓపెనింగ్ కి వీళ్ళందరూ కూడా హాజరయ్యేటటువంటి కార్యక్రమం చేశారు. సో హాజరైనటువంటి అనంతరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి మెంబర్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఆ భేటీలో ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నది. కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులలో ఇద్దరు మిస్ అయిపోయినారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 12 మంది మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డితో కలిపి. ఈ 12 మంది మంత్రులలో కేవలం 10 మంది మాత్రమే ఇక్కడ కనబడుతున్నారు. ఇద్దరు మాత్రం మిస్ అయిపోయినారు. ఒక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకో ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన కూడా మంత్రి. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ కనబడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సరే, వాళ్ళు రాకపోవడానికి అనేకమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. ఆ అంశం నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. కానీ మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో గట్టిగా డిస్కషన్ జరిగినాయట. ఇంకా 6 మంత్రి పదవులు ఉన్నాయి. మొత్తం 18 మంది మంత్రులు ఉంటే 6 మంత్రి పదవులు ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. సో ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అక్కడ డిస్కషన్ నడిచిందట. 6 కొత్త మంత్రులను ఎవరెవరిని పెడితే బాగుంటుంది, ఎవరెవరు పేరు మీరు అపోజ్ చేస్తా ఉన్నారు, ఎవరెవరు పేరుని మీరు ప్రపోజ్ చేస్తా ఉన్నారు, ఎవరెవరు మంత్రి పదవిలో ఉంటే బాగుంటుంది, ఎవరెవరికి సత్తా ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు, ఎంతమంది కెపాసిటీతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, సో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులు అని చెప్పి ఒక అంశాన్ని కూడా కేసీ వేణుగోపాల్ అడిగి తెలుసుకుంటనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి భారీ చర్చ. అయితే తెలంగాణ రాష్ట్రంలో వినబడుతున్నటువంటి భారీ అంశం ఏంటంటే, మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా మీకు వినబడుతుంది. చాలా మీడియా ఛానల్స్లో చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఒకటే ఒక అంశం పైన గట్టిగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజెంట్ 3 మంత్రులను తీసేయబోతున్నారు. 3 మంత్రులను సస్పెండ్ చేసి ఆ 3 ప్లేస్ లో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. నేను గతంలో కూడా ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేసిన. ఈ 3 మంత్రులను ఎవరెవరిని తీసేయబోతున్నారు, ఈ 3 మంత్రులు ఎవరు, ఎందుకు ఈ 3 మంత్రులను టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాదాపు రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో సర్వే చేయించేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ 11 మంది మంత్రులలో 3 మంత్రులు చాలా వీక్ ఉన్నారు. వాళ్ళ మంత్రి శాఖను వాళ్ళు చక్కగా చూసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి శాఖ ఉన్నదో వాళ్ళకి పెద్దగా అర్థమైతలేదు. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి తెలియలేకపోతున్నది. అడ్మినిస్ట్రేషన్ తెలిసినా కూడా వాళ్ళు గట్టిగా పనిచేయలేకపోతున్నారు, గట్టిగా బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి శాఖలో బలంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. ఆ 3 మంత్రులు ఎవరు అంటే, ఫస్ట్ కొండా సురేఖ పేరు వినబడుతున్నది. కొండా సురేఖ కొంత కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ తీసుకొచ్చింది. కొండా సురేఖ వివాదాల్లో చిక్కుకున్నది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క కొండా సురేఖ గారు మారిపోయినారు. ఎక్కడ చూసినా కొండా సురేఖ గారు వివాదాల్లోనే కనబడతా ఉన్నారు. ఒకవైపు కేటీఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొండా సురేఖ గారు వివాదాల్లో చిక్కుకున్నారు. తర్వాత సమంత నాగ చైతన్యకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొండా సురేఖ గారు వివాదాల్లో చిక్కుకున్నారు. తర్వాత వేములవాడకి సంబంధించినటువంటి టెంపుల్ దగ్గర కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. తర్వాత గీస్కుండ సిఐకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొండా సురేఖ గారు వివాదాల్లో చిక్కుకున్నారు. గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొండా సురేఖ గారు వివాదాల్లో చిక్కుకున్నారు. తర్వాత వాళ్ళ ఏదో పుట్టినరోజు సందర్భంగా కొండా సురేఖ గారి వీడియో కూడా బయటకు వచ్చింది. మా ఇంట్లో బీరులు ఏరులై పొంగుతుందని చెప్పి మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. అంటే ఓవరాల్ గా కొండా సురేఖ చేయబట్టి కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతున్నది. కొండా సురేఖ ఆమెకు సంబంధించినటువంటి మంత్రి పదవులు ఆమె చురుగ్గా పాల్గొనలేకపోతా ఉన్నది. ఆమె గట్టిగా పని చేయలేకపోతా ఉన్నది. కొండా సురేఖ అనవసరమైనటువంటి వాటిలలోనే ఎక్కువగా ఆమె ఇన్వాల్వ్ అవుతా ఉందనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. ఎంటైర్ కాంగ్రెస్ లో కూడా ఒక పెద్ద ఎత్తున ఒక అంశం తెరపైకి వస్తున్నది. కొండా సురేఖ వేరే వేరే అంశాలలో కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటుంది. ఆమె మంత్రి పదవిలో ఆమె సరిగ్గా ఉండట్లేదు. ఆమె మంత్రి పదవి ఆమె చూసుకోక పక్కోళ్ళ మంత్రి పదవిలో ఆమె ఏలు పెడతా ఉందనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అయితే కొండా సురేఖ వల్ల కొంత పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కొండా సురేఖ వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నది. వద్దని చెప్పినటువంటి పని కొండా సురేఖ గారు ఎక్కువ చేస్తా ఉన్నారు. అసలు ఆ అంశం మర్చిపోండి అంటే ఇంకా ఆ అంశాన్ని పట్టి పీడిస్తా ఉన్నారు కొండా సురేఖ గారు. అంటే ఎన్నిసార్లు కొండా సురేఖ గారికి చెప్పినా కూడా ఆమె వినట్లేదు, ఒంటెత్తి పోకడలో పోతా ఉన్నది. ఆమె ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆమె పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కాబట్టి కొండా సురేఖ గారిని మంత్రి పదవి నుండి తప్పించాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. రెండో అంశం వచ్చేసి జూపల్లి కృష్ణారావు గారు. సో జూపల్లి కృష్ణారావు గారు ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నేత. జూపల్లి కృష్ణారావు గారు ఆయనే ఇది ఎక్సైజ్ శాఖ మినిస్టర్. సో జూపల్లి కృష్ణారావు గారు గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు.
ఆయన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో చురుగ్గా పాల్గొనలేకపోతున్నాడు. అంటే మంత్రి పదవి కొత్తనో లేకపోతే మంత్రి పదవిని ఆయన హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఆయన పెద్దగా రెస్పాన్స్ అయితలేడు, పెద్దగా కనబడతలేడు. ప్రెస్ మీట్లు కూడా ఆయన గట్టిగా పెట్టినటువంటి దాఖలాలు మనం ఎక్కడ కూడా చూడలే. ఆయన పెద్ద ఎత్తున పర్యటన చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూడలే. అంటే మంత్రి పదవులలో ఉండి ఎవరెవరైతే చురుగ్గా పాల్గొనట్లేదో, ఎవరెవరైతే గట్టిగా పని చేయట్లేదో వాళ్ళందరినీ కూడా తప్పిద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. దీంట్లో జూపల్లి కృష్ణారావు గారు, కొండా సురేఖ గారి పేర్లు వినబడుతున్నాయి. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు కూడా వినబడుతున్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఈ రైతు బంధు రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఓన్ స్టాండ్ తీసుకుంటున్నాడు. ఆయన ప్రభుత్వానికి చెప్పకుండానే తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుండో కూడా ప్రభుత్వానికి అట్లీస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తలేడు, ప్రభుత్వానికి ఇంటిమేషన్ కూడా చేస్తలేడు. రైతు బంధు అందరికి ఇస్తా అని చెప్తున్నాడు, ఒకసారి 10 ఎకరాలకి అని చెప్తున్నాడు, 15,000 ఇస్తా అని చెప్తాడు, 12,000 రూపాయలు ఇస్తా అని చెప్తాడు. ఆయనకు ఒక క్లారిటీ ఉండట్లేదు. ఆయన కూడా ముఖ్యమంత్రి చెప్పింది వింటలేడు, మంత్రులు చెప్పింది వింటలేరు, హైకమాండ్ చెప్పింది కూడా వింటలేడు. ఆయన ఒంటెత్తి పోకడలో పోతా ఉన్నాడు. అట్లనే తుమ్మల నాగేశ్వరరావు గారికి కొంత ఈ రేవంత్ రెడ్డి డిసిషన్, కాంగ్రెస్ ప్రభుత్వం డిసిషన్ కూడా నచ్చట్లేదు. అందుకు ఆయన పెద్దగా యాక్టివ్ ఉండలేకపోతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దాదాపు 9 మంది మంత్రులు ఢిల్లీకి పోయినారు కదా. దీంట్లో మీకు అసలు తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కనబడరు. వాళ్ళు బోలే వీళ్ళు పోకపోవడానికి గల కారణం ఏంటనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో వాళ్ళ తమ్మునికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తలేడు రేవంత్ రెడ్డి అని చెప్పి అలిగిపోలేదు. అందుకే హైకమాండ్ దగ్గరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలేకపోయింది అనేది వినబడుతున్నటువంటి చర్చ. కేవలం రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోవట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. తర్వాత జూపల్లి అంటున్నా తుమ్మల నాగేశ్వరరావు గారేమో ఆయనే లేదు నాకు విధానాలు నచ్చట్లేదు, నేను ఒక డిసిషన్ తీసుకుంటే ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటున్నది, అట్లీస్ట్ వ్యవసాయ శాఖ మంత్రి నాకు ఒక్క మాట కూడా చెప్తలేరు, ఆ 12,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఉండి దేనికి? ఈ 12,000 రూపాయలకు సంబంధించిన డిసిషన్ నాకు కూడా చెప్పాలి కదా, నేనైనా అనౌన్స్ చేసుకుంటా కదా, నేనైనా చెప్పుకుంటా కదా. అసలు నా మంత్రి పదవికి ఇక్కడ అసలు అర్హత లేకుండా పోయింది, మంత్రి పదవికి ఎక్కడ కూడా ఏమంటారు ఒక మర్యాద లేకుండా పోయింది, నన్ను డేకేటటువంటి పరిస్థితి కూడా లేదు, అంత వాళ్ళ ఓన్ డిసిషన్ తీసుకుంటే నేనెందుకు అని చెప్పి ఆయన కూడా అలిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి దాదాపు 3 మంత్రుల పేర్లు వినబడుతున్నాయి. ఒకటి కొండా సురేఖ గారి పేరు, జూపల్లి కృష్ణారావు గారి పేరు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు. ఈ 3 మంత్రుల పేర్లకు సంబంధించినటువంటి వ్యవహారం వినబడుతున్నది. వీళ్ళ 3 తప్పించి మిగతా వాళ్ళకి అంటే ఇప్పుడు దాదాపు 6 మంత్రి పదవులు ఉన్నాయి, ఇంకా 6, 7, 8, 9 ఇంకా 9 మంది మంత్రులు, అంటే 6తో పాటు ఇంకో 3 కలిపి 9 మంది మంత్రులను కొత్తోళ్ళని ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ 64 మంది ఎమ్మెల్యేల పైన పూర్తి స్థాయిలో సర్వే చేయించిందట. తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, మంత్రుల పర్ఫార్మెన్స్, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ పైన కూడా కొంత వాళ్ళు సర్వే చేయించేటటువంటి ప్రయత్నం కూడా చేసినారట. ఈ సర్వే రిపోర్టు ఆధారంగా, సర్వే చేయించినటువంటి మొత్తం డేటా ఆధారంగా మంత్రులను మార్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. అంటే ఈ 3 మంత్రులని మనం చెప్పలేము, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరెవరి పైన అయితే పబ్లిక్ నెగిటివ్గా ఉన్నారో, ఎవరెవరైతే పని చేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదో, ఎవరెవరైతే చాలా లో ఫీల్ అవుతున్నటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళని మారుద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. దీంట్లో 3 మంత్రుల పేర్లు మాత్రం ఒకటి జూపల్లి కృష్ణారావు గారు, కొండా సురేఖ గారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు. వీళ్ళ 3 పేర్లు మాత్రం ప్రధానంగా వినబడుతున్నాయి. మరి వీళ్ళు 3 ఫైనల్ అవుతారా లేకపోతే వీళ్ళ 3 ప్లేస్లో వేరే వాళ్ళు ఏమైనా వచ్చేటటువంటి అవకాశం ఉందా అనేది తెలియదు. ఎందుకంటే దామోదర్ రాజనరసింహ గారి పేరు కూడా వినబడుతున్నది. ఆయనే దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్, ఆయన పేరు కూడా కొంత ఆరోగ్య శాఖ మంత్రి వినబడుతున్నటువంటి అంశం. ఆయన పెద్దగా రెస్పాన్స్ ఇస్తలేడని, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ అని ఆగమాగం అవుతుంటే అసలు హెల్త్ గురించి, హెల్త్ సెక్టర్ గురించి ఎక్కడ కూడా మాట్లాడట్లేదని, హెల్త్ సెక్టర్ గురించి పట్టించుకోవట్లేదని, హెల్త్ సెక్టర్ పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, బీజేపీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శిస్తూ ఉంటే, గట్టిగా మాట్లాడుతూ ఉంటే, గట్టిగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే కూడా ఎక్కడ కౌంటర్ ఇవ్వలేకపోతా ఉన్నాడు, ఎక్కడ కూడా రివర్స్ అటాక్ చేయలేకపోతున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కాబట్టి దామోదర్ రాజనరసింహ గారి పేరు కూడా వినబడుతున్నది. కొంత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త కూడా అదే. సో దీపాదాస్ మున్సీ గారు కూడా నిన్న కేసీ వేణుగోపాల్ గారితో మాట్లాడినారు. కేసీ వేణుగోపాల్ గారు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందట. ఆ వార్నింగ్ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని కేటీఆర్ లొట్టపీసు ముఖ్యమంత్రి, లొట్టపీసు కేసు, లొట్టపీసు సీఎం, లొట్టపీసు రేవంత్ అని చెప్పి అడ్డగోలుగా ఇష్టానుసారంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని తిడుతూ ఉంటే
ఒక్క మంత్రైన రెస్పాన్స్ ఇవ్వాలి కదా, ఒక్క మంత్రైన రివర్స్ కౌంటర్ ఇవ్వాలి కదా. అదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని పట్టుకొని గతంలో ప్రతిపక్షం కాంగ్రెస్ ఉంటుండే కదా, కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ని తిట్టుడుతోటే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, జడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీలు ప్రెస్ మీట్లు పెట్టి మరి తిట్టేది కాంగ్రెస్ వాళ్ళని, ప్రతిపక్షం వాళ్ళని. మరి ఇప్పుడు ఏమైంది? మంత్రులు ఒక్కరు కూడా విమర్శిస్తలేరు ఎందుకు ప్రతిపక్ష పార్టీలను? ప్రతిపక్ష పార్టీలు మొత్తం అధిష్టానం అంటే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధ్వజమెత్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడతా ఉన్నారు, అనేకమైనటువంటి విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఏది 6 గ్యారెంటీల పైన, 420 హామీల పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన, మంత్రుల పర్ఫార్మెన్స్ పైన, గవర్నమెంట్ స్కూళ్ల పైన, విధి విధానాల పైన ఒక ప్రతిపక్ష పార్టీ నేతలు ఫైర్ అవుతా ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటే, అడ్డగోలుగా మంత్రులను, ముఖ్యమంత్రిని, అధిష్టానాన్ని పట్టుకు తిడుతూ ఉంటే ఒక్క మంత్రి మాట్లాడడా? ఒక్క మంత్రి కూడా క్వశ్చన్ చేయరా? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా గిట్టే ఉంటుండగా మీకంటే మేము బెటరే అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? కేసీఆర్ దుర్మార్గుడు, మేము మంచోళ్ళమని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మంత్రులు? ఎందుకు నోరు మెదపట్లేదు మంత్రులు? కేసీ వేణుగోపాల్ కూడా అదే చెప్పిండట, ఒకవేళ మీరు పని చేయకపోతే మీ ప్లేస్లోకి కొత్తోళ్ళు వస్తారు, మీరు పని చేస్తే సేమ్ మీ మంత్రి పదవులలో ఉంటారు, లేకపోతే మీ మంత్రి పదవులను మార్చేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కేసీ వేణుగోపాల్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు వార్నింగ్ ఇచ్చిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. దాదాపు 3 మంత్రులు అవుట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. ఆ 3 మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేకమైనటువంటి పేర్లు వస్తున్నాయి. సో ఈ 3 మంత్రులు ఎవరెవరు ఏందనేది కొంత క్లారిఫికేషన్ అయితే ఇంకా రాలేదు, కానీ ఒక 3-4 పేర్లు వినబడుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, కొండా సురేఖ గారి పేరు, జూపల్లి కృష్ణారావు గారి పేరు, తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు, దామోదర్ రాజనరసింహ గారి పేరు, వీళ్ళ పేర్లు అయితే కొంత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. సో వీళ్ళ మంత్రి పదవులు కొంత తీసేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇక కొత్త మంత్రి పదవి మాత్రం మధు యాష్కి గౌడ్ గారికి కొత్త మంత్రి పదవి రావచ్చు, మరి ఏ శాఖ ఇవ్వబోతున్నది తెలియదు. రాజగోపాల్ రెడ్డి గారికి కూడా కొత్త మంత్రి పదవి రావచ్చు. తర్వాత ఇంకో వ్యక్తులు కూడా ఒక్కొక్క పేరు తెరపైకి వస్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లకి, ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసినటువంటి నేతలకు మంత్రి పదవులు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక భారీ నుండి అతి భారీ చర్చ. కానీ మొత్తానికి 3 మంత్రులను తీసేయబోతున్నారనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఏంటంటే రేవంత్ రెడ్డి కొండా సురేఖ అంతగానే మాట్లాడుతుంటే కొండా సురేఖకు వార్నింగ్ లెటర్ ఇష్యూ చేయవచ్చు కదా. సప్రవర్తన, అట్లీస్ట్ ఆమె ప్రవర్తన బాగాలేదు, కేటీఆర్ని సమంతను అడ్డగోలుగా తిడుతూ ఉంది, ఎక్కడ పడితే అక్కడ విమర్శలు చేస్తూ ఉంది, ఏ అంశం పడితే ఏ అంశం మాట్లాడుతూ ఉంది, అనవసరమైనటువంటి టాపిక్ పైన కూడా ఆమె మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థమవుతుంది. అప్పుడప్పుడు ఏం విమర్శలు చేస్తుందో కూడా ఆమెకు అర్థం కాదు. అదే నా మీద బట్టగాలు మీదేసారు కాబట్టి నేను వాళ్ళ మీద బట్టగాలు మీదేయాల్సిందే అనే ఒపీనియన్లో కొండా సురేఖ గారు ఉంటారు. కాబట్టి ఆమె మాటలకు ఆమెకు ఒక పొంతనుండేటటువంటి కార్యక్రమం ఉండదు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రికి ఒక సోకాస్ నోటీస్ ఇవ్వాలి కదా, వార్నింగ్ లెటర్ ఇష్యూ చేయాలి కదా రేవంత్ రెడ్డి. మరి ఎందుకు చేయలేకపోయిండు? ఎందుకు రేవంత్ రెడ్డి కొండా సురేఖను పిలిపించి ఎందుకు వార్నింగ్ ఇవ్వలేకపోయిండు? మంత్రులను కంట్రోల్ చేసేటటువంటి సత్తా మీ దగ్గర లేదా? అసలు మీరు ఏం చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇంకోటి చెప్తా, కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ కదా. రాహుల్ గాంధీకి తెలియకుండా కేసీ వేణుగోపాల్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేయడు. పక్క రాహుల్ గాంధీ హస్తంలోనే జరుగుతుంది. రాహుల్ గాంధీ చెప్తేనే కేసీ వేణుగోపాల్ మంత్రులతో మాట్లాడతారు. రాహుల్ గాంధీకి తెలియకుండా ఏది జరగదు. ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలక నేత. మొత్తం రాహుల్ గాంధీ పర్యవేక్షణలోనే మొత్తం జరుగుతుంది. రాహుల్ గాంధీ చెప్తేనే ఈ మీటింగ్, ఈ భేటీ అంతా జరిగింది. సో మంత్రులతో కీలకమైనటువంటి సమావేశం నడిచిందట. చాలా మంది మంత్రులకు వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందట. మీరు మీ శాఖలో కాకుండా పక్కల శాఖలో ఏలు పెడితే కూడా మీకు ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మీ శాఖలను మీరు చక్కగా చూసుకునే ప్రయత్నం చేయమంటూ కూడా కేసీ వేణుగోపాల్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. తర్వాత రైతు బంధు గురించి కూడా కేసీ వేణుగోపాల్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినట్ట. రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇంకో వీడియో నేను చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. తర్వాత ఏది 2 మంత్రులు ఢిల్లీకి ఎందుకు పోలేదనేటటువంటి అంశం పైన కూడా నేను ఇంకో వీడియో మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. అనేకమైనటువంటి అంశాలు నడిచినాయట. మనం అనుకుంటాం కదా రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీకి వస్తురు, పోయినప్పుడు వాళ్ళకి మంచి గట్టి క్లాసే ఉంటుందట. చాలా మంది మాట్లాడుతూ వస్తారు, చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో తెలంగాణ పార్టీ, అంటే తెలంగాణలో పుట్టి పెరిగిన పార్టీ. కానీ కాంగ్రెస్ అట్లా కాదు కదా, మన తాతల కాంచెల్లో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్, జాతీయ పార్టీ. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తలుసుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడబీకి పక్కనేయచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.
ఒకటి సీల్డ్ కవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సీల్డ్ కవర్లో నోటీస్, హైకమాండ్ నుండి నోటీస్, సీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి, కొత్త ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మీరు ప్రమాణ స్వీకారం చేయండి అని ఒక్కటి సీల్డ్ కవర్లో వస్తే రేవంత్ రెడ్డి రిజైన్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఎవరు ఆయన బట్టన్న స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైకమాండ్ డిసిషన్ అంతా. ఈ మంత్రిని తీసేస్తున్న మన హైకమాండ్ ఒక్క నిర్ణయం ఇస్తే కథమే, ఇక వేరే ఆప్షనే ఉండదు. గతంలో మీరు చూసిరో లేదో, తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు, తాటికొండ రాజయ్యని తీసి పక్కన పడేసింది కేసీఆర్, ఊడబీకి పడేసింది. ఎందుకు? అదంతా కూడా హైకమాండ్ చేతిలో ఉంటుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి బాస్, ఇట్లా ముఖ్యమంత్రి కాబట్టి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణకు బాసు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి బాస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అంటే రేవంత్ రెడ్డి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే బాస్, ఏది పార్టీ పరంగా. కానీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి 4 కోట్ల మంది జనానికి ఆయనే బాస్. పార్టీ విషయానికి వస్తే మహేష్ కుమార్ గౌడే బాస్. కానీ మొత్తం మహేష్ కుమార్ గౌడ్కి రేవంత్ రెడ్డికి బాస్ ఎవరు? హైకమాండ్. అంటే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తర్వాత మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి బాస్. రేవంత్ రెడ్డికి ఇంకో బాస్ ఉన్నారు, ఎవరు? దీపాదాస్ మున్షి, ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. పిసిసి అధ్యక్షుని కంటే పెద్ద పదవి. పిసిసి అనేది మొత్తం కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఆయన అడ్మిన్ అయితే, ఆ అడ్మిన్కి సీఈఓ ఎవరు? దీపాదాస్ మున్షి. దీపాదాస్ మున్షి డిసిషన్ కూడా ఫైనల్స్ ఉంటాయి. ఆమెను అడిగే ఏ పనన్నా చేస్తారు. దీపాదాస్ మున్షికి మేము ఏం పని చేయాలనేది చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీపాదాస్ మున్షి హైకమాండ్ అడిగి చెప్తారు. ఆమె వారానికి 2 సార్లు ఢిల్లీకి పోయి వస్తుంది. వారానికి 2 సార్లు ఢిల్లీకి పోయి మొత్తం క్లారిఫికేషన్ తీసుకొని మళ్ళీ తెలంగాణకు వస్తుంది. దీపాదాస్ మున్షి గారు చెప్పినటువంటి మాట వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా వినాలి. అంటే ఇట్లుంటది కాంగ్రెస్ పార్టీ లింకులు, చిన్న చిన్న లింకులు, చాలా పెద్ద లింకులు ఉంటాయి. ఏ పని చేయాలన్నా ఢిల్లీ చెప్తేనే చేయాలి. వీళ్ళంతా గల్లీలో 6 కొడితే నడవది. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తే గల్లీలో 6 కొట్టాలి. అక్కడ వాళ్ళు బ్యాట్తో కొడితే బాల్ తెలంగాణలో పోవాలి. తెలంగాణ నుండి బౌలింగ్ వేయాలన్నట్టు ఢిల్లీకి. రాహుల్ గాంధీ చేతిలో బ్యాట్ ఉంటుంది, రేవంత్ రెడ్డి చేతిలో బాల్ ఉంటుంది. ఈయన బాల్ విసిరితే ఆయన బ్యాట్తో కొడతాడు. అప్పుడు తెలంగాణ దిక్కు రావాలి ఆ బాల్. ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి 3 మంత్రులకు కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చిందట. అంటే మీ పర్ఫార్మెన్స్ మీరు చక్కగా చేయలేకపోతే మిమ్మల్ని తీసిపడేయడమే, వేరే ఆప్షన్ లేదు. కొంతమంది వీక్ ఉన్నటువంటి మంత్రులను తీసేద్దాము అనేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉందనేది వినబడుతున్నటువంటి అంశం. చాలా సర్వేలు తీపించారట. ఈ సర్వేలలో నెగిటివ్స్ పాజిటివ్స్ కూడా ఉన్నాయనేటటువంటి కోణం కూడా వినబడుతున్నది. నేను ఈ మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఒక వీడియో చేసినటువంటి ప్రయత్నం చేసిన గతంలో. కావాలంటే దీంట్లో పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీకు బ్రీఫ్గా మొత్తం డీటెయిల్స్ కావాలంటే మన టీఆర్టీవీ తెలంగాణ ఛానల్లో నేను మీకు ఇది ఒక్కసారి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఇది కూడా చూడొచ్చు. ఆ వీడియో చూస్తే 2 మంత్రులు సస్పెండ్ అని చెప్పి నేను ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేసిన. సరే చూడొచ్చు. దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మన ఛానల్ని. ఇగో 2 మంత్రులు సస్పెండ్, బాంబు పేల్చిన సీఎం రేవంత్ అని చెప్పి ఒక 10,000 మంది చూసినారు. ఈ వీడియో 17 నిమిషాల వీడియో ఉంటుంది. ఈ వీడియో చూస్తే మొత్తం క్లారిటీ వస్తుంది. మీకంతా క్లారిటీ, పూర్తి స్థాయిలో మంత్రులకు సంబంధించిన వ్యవహారం క్లారిటీ కావాలంటే ఈ వీడియో మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు కొండా సురేఖను, జూపల్లి కృష్ణారావు గారిని ప్రభుత్వం తీసేయబోతుంది అనేది మొత్తం వీడియోలో క్లారిటీ ఉంటుంది. మళ్ళీ 2 సార్లు మాట్లాడితే మీరు కూడా మొన్ననే మాట్లాడారు కానీ మళ్ళీ 2వ సారి ఎందుకని అంటారు కాబట్టి మాట్లాడలేకపోతా ఉన్నా. మీకు డౌట్ ఉంటే ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ కూడా నేను కింద మీకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ వీడియో కూడా మీరు క్లిక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పూర్తి డీటెయిల్స్ ఆ వీడియో మీరు చూడొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.